మేము చేసిన డెవలప్మెంట్కి నిదర్శనం ఇవాళ సంతోష్ మాత దేవాలయం కానివ్వండి, అక్కడ పార్కు కానివ్వండి, ఇందులో ఉన్న 50 ఫీట్ల రహదారులు కానివ్వండి, మిషన్ భగీరథ స్కీమ్లో ఈ జమ్మికుంట పట్టణంలో ఏ వార్డు మెంబరు చైర్మన్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా చేయని విధంగా రోడ్డుకు 2 వైపులా పైప్ లైన్ వేయించిన వ్యక్తిని నేను. రోడ్డుకు 2 వైపులా పైప్ లైన్ ఈ జమ్మికుంట పట్టణంలో ఏ వీధిలో ఉన్నా నేను భవిష్యత్తులో మీ దగ్గరికి రాను. మీరు దయచేసి ప్రతి వార్డులో మీకు తెలిసిన బంధువులు కానీ మీ సంబంధికులు కానీ ఎంతోమంది ఉంటారు. మీరు చూడండి, ఎక్కడ కానీ రోడ్డుకు ఒకవైపు మాత్రమే పైప్ లైన్ ఉంటుంది. 2 వైపులా ఉన్న వాళ్ళు పైప్ లైన్ వేయించుకోవాలంటే ఆ రోడ్డును కట్ చేసి మాత్రమే వేసుకోవాల్సినటువంటి దౌర్భాగ్యం ఈ ఊళ్ళో ఉంది. కానీ కొండూరు కాంప్లెక్స్లో మీరు వెళ్ళి చూడండి, ఎక్కడ కూడా రోడ్ కటింగ్ ఉండదు. 2 వైపులా పైప్ లైన్ ఉంటుంది, 2 వైపులా వాటర్ వస్తుంది. గతంలో నేను వాటర్ సమస్య ఉన్నప్పుడు మీ అందరికీ ఏ విధంగా సహకారాన్ని అందించినో మీ అందరికీ తెలుసు. మీ దగ్గరికి వచ్చి ఓట్లు అడుగుతున్న వ్యక్తులు ఈయన బీజేపీ పార్టీ, ఈయన కాంగ్రెస్ పార్టీ, ఈయనకు పైసలు ఇవ్వకండి, ఈయన కవర్లు ఎవరికి ఇవ్వకండి అని చెప్పి మాట్లాడి మిమ్మల్ని అందరు ఎవరు చీట్ చేసిరో వాళ్ళ గురించి మీరు ఆలోచించమని మిమ్మల్ని వేడుకుంటున్నా. నేను దయచేసి ఇవాళ వాళ్ళ ఆర్థిక లబ్ధి పొంది ఇవాళ టైం వచ్చినాక మళ్ళీ వచ్చి మేము మీకు ఇచ్చేస్తాం అజ్జేస్తామని మీరు మాట్లాడితే గత స్మృతులను ఆ ఉప ఎన్నికల సమయంలో మీ విషయంలో మీ వాడలలో జరిగిన సన్నివేశాలను దయచేసి గమనించమని మాత్రం మిమ్మల్ని వేడుకుంటున్నా. దాన్ని చూసి వాళ్ళ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇల్లు కావాలన్నా, పింఛన్లు కావాలన్నా, డబల్ బెడ్రూమ్లు కావాలన్నా, ఏవి కావాలన్నా మీకు 100% మీ ఇంటికి అధికారులను తీసుకొచ్చి ఎంక్వైరీ చేయించి మీ అందరికీ ఎలిజిబుల్ లిస్టులో ఉంచి మీకు గవర్నమెంట్ పరంగా లబ్ధి చేకూర్చే బాధ్యత నేను కంపల్సరీ తీసుకుంటా. మీరు ఫోన్ చేస్తే మీ ఇంటి ముందు సైనికుల్లాగా ఉండి మీ సమస్యలను పరిష్కరిస్తా అని తెలియజేస్తూ మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు తెలియజేస్తాను.